మరి అదేవిధంగా ఈవేళ ఏదైతే ఒక వాటర్ పాలసీ, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏదో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కాదు, దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ఉండాలి ఈ రాష్ట్రానికి అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒకటే చెప్తూ ఉన్నారు, ఒక్కసారి మన వరద వస్తే మళ్ళీ 2-3 సంవత్సరాలు కరువు రాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. అటువంటి వాటర్ పాలసీని ఈవేళ మనం తయారు చేసుకోవాలనే ఆలోచన. అందుకే ఈరోజు ఆయన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. ఈవేళ ఈ సంవత్సరం మనం వర్షపాతం బాగా నమోదై దగ్గర 11,000 టీఎంసీల నీరు ఏదైతే మరి వర్షపాతం వల్ల కానీ లేదంటే నదుల ద్వారా కానీ రావడం జరిగింది. కానీ దాన్ని ఉపయోగించుకున్నది కేవలం 954 టీఎంసీలు మాత్రమే. అంటే మనకి వచ్చినటువంటి నీటిలో కనీసం 10% కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో భవిష్యత్తులో దాన్ని అధిగమించి ప్రతి నీటి బొట్టుని కూడా ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు తీసుకెళ్లేటువంటి విధంగా మన యాక్షన్ ప్లాన్ ఉండాలి. అదే వాటర్ మేనేజ్మెంట్, అదే వాటర్ పాలసీ అని ఆయన కూడా వాటర్ పాలసీ మీద కూడా చాలా క్లియర్గా ఆయనంతా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే ఇంకొక మెయిన్ ఏంటంటే ఏదైతే నదుల అనుసంధానం గోదావరి నుంచి పెన్నా ఇంటర్లింకింగ్ ఏదైతే ఉందో ఒక గేమ్ చేంజర్ రాష్ట్రానికి చేయాలి. ఏదైతే ఈవేళ గోదావరి వరద నీటిని ఇటు కృష్ణా నుంచి అటు బనకచర్లకు తీసుకెళ్ళడం ద్వారా ఈవేళ అది 70,000 కోట్లైనా 1,00,000 కోట్లైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే మార్చేసేటువంటి ప్రాజెక్టు, భవిష్యత్తు మీద మంచి ప్రభావాన్ని ఇచ్చేటువంటి ప్రాజెక్టు. కాబట్టి దాన్ని కూడా 2-3 ఏజెన్సీల ద్వారా సర్వే చేయండి. బాగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఏదైతే ఆయకట్టుకి నీరు అందిస్తామో ఆ రకంగా ఒక యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోండి అని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలతో రివ్యూలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.